మీ పేరు చెప్పేదానా? మా పేరు ఏ రాములు అండి. ఎప్పుడు సంది ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. సొంత ఇల్లు ఉందా? సొంతం ఇల్లు. ఓటు హక్కు ఉందా మీకు? ఓటు హక్కు ఉంది. రేషన్ కార్డు ఉంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది మరి? గవర్నమెంట్ ఏం చెప్తుంది, చెప్పింది కొన్ని చెప్పింది చేసుకుంటూ వస్తుంది. కరెంట్ బిల్ మాఫ్ అన్నది చేసింది. పింఛన్ చేస్తామన్నది అదన్నది. మళ్ళీ గ్యాస్ 500 చేస్తున్నది. అది కొద్దిగా వచ్చినాయి, కొద్ది మందికి రాలేదు, కొద్ది మందికి వచ్చింది, అది నడిచింది. ఇప్పుడు మళ్ళీ పింఛన్ అది చేస్తామన్నారు. పింఛన్ పెంచలేదు, పెంచుతామన్నది చెప్పిర్రు. మనది ఇంకా అయితే అది అమలు రాలేదు, వచ్చేది ఉందేమో గవర్నమెంట్. 2 ఏళ్ళు అయిపోయింది కదా, మరి అందరూ అడుగుతున్నారు కదా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు పెంచుతామంటుంది కదా, పెంచుతాం అని అంటుంది. కానీ ఇంకా పెంచడానికి ఇంకా టైం దొరుకుతుంది. అతనికి దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి వ్యక్తి. నాకు 60 years. నేను 60 years నుంచి చూస్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్, పీజీఆర్ గవర్నమెంట్ నుంచి నడిచినప్పుడు పీజీఆర్ ఎమ్మెల్యే నుంచి ఎనీ టైం అతను క్యాండిడేట్ కరెక్ట్. ఆ తర్వాత మళ్ళా టీడీపీ, ఒక్కసారి విజయరామారావు గారు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ గోపీనాథ్ గారు 3 సంవత్సరాలు అతని పాలన నడిచింది. అతని కిరీటు. ఆ మధ్యలో పిజేఆర్ గారు చనిపోయారు కాబట్టి విష్ణువర్ధన్ గారికి కూడా అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు గోపీనాథ్ గారికి అవకాశం ఇస్తామని అనుకుంటారు, కానీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు ఇంత చక్కగా చెప్తున్నావు కదా, మరి వీళ్ళందరిలో ఎవరు మంచిగా ఉన్నారంటావు? ఇప్పుడు వీళ్ళందరిలో మాకు నచ్చింది ఏంటంటే శ్రీ నవీన్ యాదవ్ గారు మంచి రేవంత్ రెడ్డి గారు లాగా స్టడీ చేసిండు. కాలేజ్ స్టూడెంట్, యూత్ లీడరు, అంత మంచి వ్యక్తి కాబట్టి మనం కూడా అనుకుంటున్నాము వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళు మా ఇంటి సభ్యులు అంటారు మనుషులు. నిజంగా చెప్పేస్తాను నా వాస్తవంగా. అంటే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినప్పుడు మా అతనికి ఏదో అని రకంగా వదులుకున్నారు. ఈసారి మాత్రం మా నవీన్ యాదవ్ చేద్దాము, మాకు అందుబాటులో కూడా ఉంటాడు, దగ్గరలో ఉంటాడు, బాగుంటాడు అని మనం కోరుకుంటున్నాము. జనాలు కూడా మేము కూడా చెప్తున్నాము. ఈసారి ఒకసారి మన వ్యక్తిని మనం ఉపయోగించుకోవాలి. కొద్ది మనకు ఇంకా అందుబాటులో అన్ని పనులు జరగడానికి ఉంటుంది. చాలా మంచి వ్యక్తి కాబట్టి. ఎందుకంటే అలా అంటే ఇలాంటివి కాదు కదా. ఇతను మంచి స్టడీ ఉంది, మంచి వ్యక్తి, పేరుంది. మరి 2 సార్లు అంటే 10 ఏళ్ళు చేసిండు కదా, ఆయన ఏం పని చేశాడు ఇంతవరకు ఇక్కడ పర్లేదు అతను చేసిన పనులు కూడా, అది కూడా చెప్తాను. ఇప్పుడు అతను కార్యకర్తలు ఉన్నారు కదా, ఇక్కడ కొల్లూరులో 2 bedroom ఇచ్చిండు. ఓకే, వాళ్ళ కార్యకర్తలకు ఎక్కువ, మామూలు మా లాంటి మనుషులకు తక్కువ. అది కూడా జరిగింది అక్కడ. మనం అప్లై చేస్తే కదా దొరికేది. మరి మీరు అప్లై చేసిర్రా? అప్లై చేసినాను, నా పాపకు వచ్చింది, పర్లేదు, అది ఓకే. ఎందుకంటే నేను చేసినా కాబట్టి నాకు ఓనర్ ఉందని చెప్పి నాకు క్యాన్సిల్ అయింది. అది కూడా చెప్తున్నాను. అతను చేసేది కూడా మంచిదే, చేసినంత వరకు చేసాడు, ఆ తర్వాత జరగలేదు. అది ఇప్పుడు మరి పోటీలో 2 ఉన్నప్పుడు ఒకరికి కదా మనం గెలిపించాల్సింది. ఎవరికి గెలిచే అవకాశం ఉందంటావు? ఎక్కువ శాతం 100% నవీన్ యాదవ్ గారు రావాలి. రాబోయేదందుకనే ప్రయత్నం జరుగుతుంది కూడా. ఎక్కువ శాతం జనాలు కూడా అదే అంటారు. పబ్లిక్ కూడా, పెద్ద మంత్రులు, ఇటు చిన్న మంత్రులు కూడా, యూత్ పిల్లలు కూడా బాగా కష్టపడుతున్నారు నవీన్ యాదవ్ గారు గెలవాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 2-3 సార్లు తిరిగింది కదా, బోరబండ, రేమత్ నగర్ అన్ని. ఏం మాట్లాడిండు, ఏం కొత్తగా ఇస్తాను అన్నాడు మీకు? అయితే ఇక్కడ నిన్న వచ్చిండు శ్రీరామ్నగర్, అక్కడ మాట్లాడాడు. అంటే మీకు జరిగే కార్యక్రమాలు ఏ ఉన్నా నేను చెప్పిన వాగ్దానాల ప్రకారంగా అన్ని జరిపిస్తా. మాది ఇది ఒడ్ర సంఘం, మాది 3 లైన్స్, 3 గల్లీలు మాది. అయితే మీకున్న అవకాశం అది కూడా ఈ ప్లేస్ శివం పాపిరెడ్డిలో 9 ఎకరాల 30 గుంటలు ఉంది. అది కూడా మీకు కేటాయిస్తాము. రామారావు గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసి ఉంది. అది మళ్ళీ మధ్యలో బ్రేక్ అయిపోయినందుకు అది కూడా చేస్తాము. దాని గురించి ఇబ్బంది ఏమి లేదు. అదే 2 bedroom ఇక్కడనే సాధిస్తాము అని కూడా చెప్పి. కేటీఆర్ ఏమన్నాడు మరి, ఆయన ఏమిస్తానన్నాడు?
కేటీఆర్ గారు ఏం చెప్పారంటే పింఛను అవి చెప్పిండు, చేసిండు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అవి వరకు అవి చేసిండు, అవి అంతవరకు చేసిండు, అతను అయ్యే వరకు చేసిండు. అందులో మళ్ళీ వస్తే ఇంకేం చేస్తా అని చెప్పిండే. 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. చేస్తా అంటే రాలేకపోయింది కాబట్టి ఆగిపోయింది అనుకుంటా. నా పేరు రాజశేఖర్ అన్న, రహమత్ నగర్. ఇక్కడ యాక్చువల్గా ఎలక్షన్స్ మూమెంట్ ఎలా ఉందంటే ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపతి మీద మగంటి గోపీనాథ్ గారికి ఉన్నా కూడా నవీన్ అన్న కూడా కొంచెం ఇక్కడ లోకల్గా ఆయన కూడా ఉంది, పేరుంది. బట్ ఏంటంటే ఎవరు అనేది మనం క్లియర్గా చెప్పలేము. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళే టఫ్ ఫైట్ అయితే ఉంది. ఎవరైనా లీడ్గా చెప్పలేము. ఇద్దరికి సమానంగా ఉంది. అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? మేము రీసెంట్గానే వచ్చాము. కాకపోతే ఇక్కడ లోకల్గానైతే నాకు కొంచెం ఈ 10 days నుంచి 15 days నుంచి జనాల ఉండే అభిప్రాయం మనకు కొంత తెలుస్తుంది కదా. అట్లా అందరూ చెప్పాలకి కస్టమర్ వస్తారు కదా. లీడ్ అనేది మనం ఏం చెప్పలేము. ఒకరు పర్టికులర్గా వీళ్ళు గెలుస్తారని చెప్పలేము. ఇద్దరికైతే పోటీ అయితే ఉంది బాగా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏమేం చెప్తారు మీతోటి? మామూలుగా అభివృద్ధి చేస్తామని చెప్తారు. డ్రైనేజెస్ ఏంటి, పారిశుద్ధ్యం అనేది లేకపోతే ఇల్లు ఇప్పిస్తామని. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది కాబట్టి మేము ఉన్న పథకాలని ఇస్తామని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తాము అని చెప్తారు. ఇప్పుడు ఈ చెప్పుల షాప్ కానీ మిగతా లోన్స్ ఏమైనా పెట్టుకున్నారా? లోన్ ఇంతకుముందు ట్రై చేస్తారా మీరు? లోను అంటే ట్రై చేస్తున్నాం. లోను అయితే యాక్చువల్గా ఇది మా బామ్మారిది, అయితే నేను ఉంటున్నాను. ఆ లోన్ ట్రై చేశా అని చెప్పారు. లోన్ ఏం రానట్టుంది. మొత్తం మీద ఏమనుకుంటున్నారంటారు? ఇక్కడ లోకల్ పీపుల్ ఏమనుకుంటున్నారు? అదే ఇక అంటే పర్టికులర్గా ఒకరు గెలుస్తారని మనం చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నవీన్ యాదవ్ కూడా ఆయన కూడా మంచి పేరుంది. మాగంటి గోపీనాథ్ కూడా 3 సార్లు గెలిచారు. బట్ ఎవరు గెలుస్తారనేది పర్టికులర్గా పోటీ మాత్రం ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు ఇద్దరులో ఒకరే గెలుస్తారు. మరి గెలిచిన వాళ్ళు ఏం పని చేస్తే బాగుంటుంది అంటావు? ఇక్కడ పని అంటే రోడ్స్ ఇప్పుడు కొంచెం నిన్న వచ్చినప్పుడు ట్రాఫిక్ అంటే చిన్న షాపులు అండి. ఇక్కడ కొంచెం నిన్న పోలీసు వాళ్ళు అట్లా కొంచెం ఇబ్బంది అయినట్టు అనిపిస్తుంది. బందోబస్తు గురించి చిన్న షాపులు ఏం కోరుకుంటారు, బిజినెస్ మంచి కావాలని కోరుకుంటారు. ఏం డ్రైనేజెస్లు, వాటరు, ఇవే కదా పీపుల్ కోరుకునేది. ఏంది చెత్త లేకుండా ఉండడము, కొంచెం గరీబ్ వాళ్ళకి ఏదైనా లోన్స్ ఇవ్వడము, ఆ ఇల్లు ఇప్పించడం, అట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు 10 సార్లు అంటే 10 సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో జరిగింది ఏందనుకుంటారు? ఇప్పుడు వాళ్ళ దాంట్లో కేసీఆర్ అయితే చేశారు. కేసీఆర్ బాగానే వాటర్ ఇప్పించడం అవి చేస్తుంటారు. గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. వాళ్ళు రెఫరెండం అంటే ఒక 5 years చేసిన తర్వాత ఆడితే బాగుంటుంది. వాళ్ళు కూడా టైం మనం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి చేస్తుండు, ఇంకా చేస్తే బాగుంటుంది.